నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము లింఫాటిక్ ఫిలైరోసిస్ అనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం. దాంట్లో ముఖ్యంగా ఈ వ్యాధి అనేది దోమ ద్వారా, మంచినీటిలో పెరిగే దోమ ద్వారా వచ్చే వ్యాధి. మనం నిర్లక్ష్యం వహిస్తే అది ప్రమాదకరంగా మారి బాగా ముదిరి అది బోధకాలుగా వచ్చి జీవితాంతం మనం కాలు వాపు వచ్చేసి జీవితాంతం కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే గుర్తించి ఈ వ్యాధిని ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందకుండా మనము ఈరోజు ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే అనే ఒక ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మా వైద్య సిబ్బంది అందరికీ కూడా దీని గురించి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. వాళ్ళు ముందుగా గుర్తించబడిన కొన్ని గ్రామాల్లోని 4 గ్రామాలు మన ఈ మండలంలో గుర్తించడం జరిగింది. ఆ గ్రామాల్లోని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు రక్త నమూనాలను సేకరించి మనకు FTS అనే కిట్ ద్వారా వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ కూడా మనకు 10 నిమిషాల్లో వచ్చేసి మన రిపోర్ట్ కూడా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. దానివల్ల మనము ఈ బోధకాలుకి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా తెలిస్తే మనం తొందరగా వాళ్ళకు ప్రారంభ దశలో ఉన్న చికిత్స అందించి ఆ జబ్బు వ్యాధి అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మనం తొందరగా వాళ్ళకు ప్రారంభ దశలో ఉన్న చికిత్స అందించి ఆ జబ్బు వ్యాధి అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళకు ప్రారంభ దశలో మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ దీని గురించి అవగాహన చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఎందుకంటే ఈ వ్యాధి అనేది దోమలలో వస్తుంది. కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మంచి నీళ్ళు ఎక్కడైనా నిల్వ ఉంటే 2 రోజుల పాటు నిల్వ ఉంటే దాన్ని కూడా తీసేయాలి. దాంతో